గుడ్ మార్నింగ్ ఆల్. $5 trillion ఎకానమీగా ఎదిగిన నివిడా కంపెనీ. సో ప్రపంచ దేశాలలో 2 దేశాల కంటే తక్కువ జీడిపి ఉన్న కంపెనీ అన్నమాట. సో ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా అమెరికా $25 to $30 trillion ఉంది. తర్వాత చైనా $15 trillion. సో థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంది అనమాట. సో జపాన్ను అధిగమించి ఏకంగా నివిడా కంపెనీ $5 trillion ఎకానమీగా ఎదగడం జరిగింది. సో ఒక దేశానికంటే చాలా దేశాల కంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో 2 దేశాల కంటే మిగతా దేశాల కంటే మొత్తం ఎక్కువగా ఎకానమీగా ఎదిగిన నివిడా కంపెనీ. సో ఎలా సాధ్యమైంది? గత రీసెంట్ కాలంలో ఆ కంపెనీ ఎదిగిన తీరును చూస్తుంటే ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి విప్లవాలకు దారితీస్తుందో మనకు అర్థమవుతుంది. సో ఫస్ట్ $3 trillion కంపెనీగా నివిడా, ఫస్ట్ $4 trillion కంపెనీగా నివిడా, నెక్స్ట్ ఇప్పుడు $5 trillion కంపెనీగా నివిడా ఎదగడం జరిగింది. సో ఎలా ఎదిగిందంటే ఇప్పుడు $5 trillion మేజర్గా ఎదగడానికి కారణం ఏంటంటే సూపర్ కంప్యూటర్స్. ఆ కంపెనీ 7 సూపర్ కంప్యూటర్స్ తయారు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యుఎస్కు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే అప్రూవ్ చేసి యుఎస్ యాక్సెప్ట్ చేసిందో ఆటోమేటిక్గా నివిడా షేర్ ప్రైస్ అనేది విపరీతంగా పెరిగి ఆటోమేటిక్గా $256 billion ఆదాయాన్ని ఆ కంపెనీ పెంచుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా $5 trillion ఎదగడం జరిగింది అనమాట. సో ఈ విప్లవాత్మక మార్పులు అనేది ఆ కంపెనీ ఎదగడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర అనేది చాలా కీలకంగా ఉందన్నమాట. సో మేజర్గా నివిడా కంపెనీ అనేది సెమీ కండక్టర్ చిప్స్, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సెమీ కండక్టర్ చిప్స్ను తయారు చేసి చాలా కంపెనీస్కు ఇస్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, మెటా కానీ, ఒరాకిల్ కానీ, ఎసెన్షియర్ కానీ, సో ఓపెన్ ఏఐ కానీ, సో ఇట్లాంటి లార్జెస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్ చిప్స్ పూర్తిగా నివిడా కంపెనీ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఈ కంపెనీకి డిమాండ్ అనేది విపరీతంగా పెరిగి ఆటోమేటిక్గా ప్రపంచంలోని ఎవరు టచ్ చేయలేని ఎకానమీగా నివిడా కంపెనీ ఎదగడం జరిగిందనమాట. సో రీసెంట్గా ఏదైతే ఈ సూపర్ కంప్యూటర్స్ తయారీలో చాలా అడ్వాన్స్డ్గా ఈ కంప్యూటర్ ఫీచర్స్ అనేది నవ్వుతో భవిష్యత్తు. సో అది ఒక ఒక చేతిలో ఒక బ్రహ్మాస్త్రంలాగా ఈ సూపర్ కంప్యూటర్స్ను ఈ నివిడా తయారు చేసింది అనమాట. సో ఫస్ట్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ యుఎస్ వాళ్ళకు 7 కంప్యూటర్స్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్యూటర్ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా జాన్సన్ వింగ్, సో ఏదైతే నివిడా సిఇఓ అన్నాడో జాన్సన్ వింగ్, అతను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ ఫీచర్స్ కూడా చాలా చెప్పడం జరిగింది. సో అతను కూడా ఎలాన్ మస్క్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. సో ఇట్లాంటి సూపర్ కంప్యూటర్ యుగం రాబోతుంది అనమాట. సో ఆ సూపర్ కంప్యూటర్ యుగానికి అనుగుణంగానే ఆ కంపెనీ చాలా ఎదగబోతుంది. సో ఎప్పుడైతే ఈ కంప్యూటర్స్ను అటామిక్ ఎనర్జీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యుఎస్ యాక్సెప్ట్ చేసి తీసుకుందో ఆటోమేటిక్గా ప్రపంచంలో నుంచి ఆర్డర్స్ విపరీతంగా రావడం జరుగుతుంది. సో ఆ ర్యాలీ దాన్ని ఊహించుకునే ఆ కంపెనీ షేర్ వాల్యూ అనేది మరింత పెరిగి ఏకంగా $5 trillion ఎకానమీగా తయారు కావడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మనము దేశాల జీడిపి కంటే, అంటే దేశాలు అనేది చాలా పరిస్థితుల్లో అనుకూలంగా ఉంటాయి, ఏదంటే అది చేయొచ్చు. సో ఒక దేశ అధ్యక్షుడు ఎన్ని పాలసీలు అయినా తీసుకురావచ్చు, కానీ ఒక కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ అనేది ఒక లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుంది అనమాట. ఏది చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ చేయాలి, ఏది చేయాలన్నా కొన్ని పర్మిషన్స్ తీసుకోవాలి. సో అట్లాంటి లిమిటెడ్ సోర్సెస్, లిమిటెడ్ వాటితోనే ఇంతగా ఒక దేశాల జీడిపిల కంటే, ప్రపంచంలోని అన్ని దేశాల జీడిపి కంటే ఎదగడం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సో ఇప్పుడు నివిడా ఎకానమీ $5 trillion అంటే ఇప్పుడు సపోజ్ అడ్వాన్స్డ్ కంట్రీస్ అయినా జపాన్ ఎకానమీ వచ్చేసి $4 trillion, సో జర్మనీ ఎకానమీ వచ్చేసి ఆల్మోస్ట్ $4 trillion, ఇండియా ఎకానమీ వచ్చేసి $4 trillion, యూకే ఎకానమీ వచ్చేసి $3.8 trillion, ఫ్రాన్స్ ఎకానమీ వచ్చేసి $3.5 trillion. సో ఇది ఓన్లీ 2 కంట్రీస్. వన్స్ చైనా, ఇట్ ఈస్ $15 trillion
ఎకానమీ అండ్ అమెరికా ఈస్ $25 to $30 trillion ఎకానమీ. సో ఈ రెండు కంట్రీస్ తప్ప రిమైనింగ్ కంట్రీస్ మొత్తం కూడా నివిడా కంపెనీ కిందనే ఉండడం జరిగింది. సో కొంత ఇప్పుడు దేశం కంటే ఒక కంపెనీ ఇలా ఎదగడం అనేది చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో నిజంగా చాలా ఆశ్చర్యకతలను చేస్తుంది నివిడా కంపెనీ. ఆ కంపెనీ ఎదిగిన తీరు అనేది ఇంకా అమోఘం, నభూతో నభవిష్యత్ అన్నట్టు. సో ఫస్ట్ $3 trillion, ఫస్ట్ $4 trillion, ఫస్ట్ $5 trillion, నెక్స్ట్ దాని టార్గెట్ మరి $10 trillion దాకా వెళ్తున్న ఆశ్చర్యం అక్కర్లేదన్నమాట. సో ప్రెసెంట్ ఈ దశాబ్దం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తుంది కాబట్టి అందులో చాలా విప్లవాత్మక మార్పులను నివిడా కంపెనీ సృష్టిస్తుంది. సో అందుకు అనుగుణంగానే ఆ కంపెనీ షేర్ వాల్యూ అనేది సో అమోఘం. సో ఆ కంపెనీ షేర్ వాల్యూ ర్యాలీ అవ్వడం కానీ నభూతో నభవిష్యత్తు. సో భవిష్యత్తులో కూడా ఏ కంపెనీ కూడా దాని దరిదాపులో కూడా రావట్లేదు. సో ఒకటే ఒక కంపెనీ, సో మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇట్ ఈస్ $4 trillion కంపెనీగా ఎదగడం జరిగింది. అండ్ యాపిల్ కూడా $4 trillion కంపెనీగా ఎదగడం జరిగింది. సో ఈ రెండు కంపెనీసే $4 trillion కంపెనీస్గా ఉండి ప్రజెంట్గా $5 trillion కంపెనీగా నివిడా కంపెనీ మాత్రం ఎదగడం జరిగింది. సో థ్యాంక్ యూ.